నేను మదనపల్లి టౌన్ సిఐ యువరాజుని మాట్లాడుతున్నా. వాట్సాప్లో ఒక కొడుకు తల్లిదండ్రులను తంతున్న వీడియో వైరల్ అవుతున్నది. దానిపైన మదనపల్లి టౌన్లో అయోధ్య నగర్ ఏరియాలో లక్ష్మమ్మ వెంకటరమణారెడ్డి అని వాళ్ళ భార్యాభర్తలు, వాళ్ళ కొడుకు శ్రీనివాసరెడ్డి. అందులో వాళ్ళు నిన్న లక్ష్మమ్మ అనే ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్ననే దానిపైన కేసు నమోదు చేయడం అనేది, అందులో ప్రాపర్టీ దానికి సంబంధించి సరిగా పంచలేదని చెప్పి ఆ విధంగా కొడుకు తల్లిదండ్రులు కొడుతున్నాడు. వాళ్ళ ఇద్దరు కొడుకులు వాళ్ళకు, మనోహర్ రెడ్డి అండ్ శ్రీనివాసరెడ్డి అని. ఈ శ్రీనివాసరెడ్డి వాడు చిన్న కొడుకు. వాడు నాకు సరిగా పంచలేదని ఉద్దేశంతో కొడుతున్నాడు. అది నిన్నటి రోజు కేసు నమోదు చేయడం అయింది. దాని త్వరితగతినే కేసు కట్టేసి ఇన్వెస్టిగేషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయమైంది. దీంట్లో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. ఆ హాస్పిటల్ నుంచి దానికి సంబంధించి ఓన్ సర్టిఫికేట్ తీసుకొని, అలాగే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ చేసి ఎవరైతే శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి పైన చట్టపరంగానే కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే ఇంకోటి ఏంటంటే, నేను అప్పీల్ చేసేది ఏంటంటే, అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎవరైనా కొడుకులు కానీ లేకపోతే ఎవరైనా సతాయిస్తుంటే వాళ్ళ కొడుకులు తల్లిదండ్రులని దయచేసి పోలీసులకి 100కి కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ కానీ అప్రోచ్ కండి. ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇందులో ఏదైతే శ్రీనివాసరెడ్డి తల్లిదండ్రులు కొడుతున్నాడో 100% వాళ్ళకి ఖచ్చితంగా మనం కఠిన చర్యలు తీసుకొని, ఎవరు కూడా చేయకూడదు ఇలాంటివి అని చేసే విధంగా కూడా మేము దానికి చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం. హాస్పిటల్ నుంచి వచ్చే ఓన్ సర్టిఫికేట్ చూసుకుని దానిపైన చర్యలు తీసుకుంటాం.